అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు చాలా హెల్దీ రెసిపీ అయిన జొన్న ఇడ్లీ చూపించబోతున్నానండి. షుగర్ పేషెంట్స్కి, బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ జొన్న ఇడ్లీ బాగా హెల్ప్ చేస్తుంది. మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ మన డైట్లో యాడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదనమాట. రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరింకా లేట్ చేయకుండా ఈ జొన్న ఇడ్లీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక 2 కప్పుల జొన్నలు తీసుకోండి. పచ్చ జొన్నలు కానివ్వండి, తెల్ల జొన్నలు కానివ్వండి, మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. జొన్న రవ్వతో కూడా ఈ ఇడ్లీ చేసుకోవచ్చండి. కాకపోతే అందరి దగ్గర జొన్నలు అయితే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను జొన్నలతో ఎలా చేసుకుంటారో చూపించబోతున్నాను. ఒక గిన్నెలోకి 2 కప్పుల జొన్నలు వేసేసుకోండి. అలాగే మరొక గిన్నెలో ఒక 1/2 కప్పు మినపగుండ్లు వేసుకోండి. పొట్టు ఉండే మినపప్పు కూడా వాడుకోవచ్చండి దీని ప్లేస్లో, అప్పుడు ఇంకా సూపర్గా ఉంటాయన్నమాట. 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసి ఈ రెండింటిని బాగా శుభ్రంగా కడిగేసుకోండి. 2 కప్పుల జొన్నలకి 1/2 కప్పు మినపగుండ్లు తీసుకున్నానమాట. వీటిని శుభ్రంగా కడిగేసి మళ్ళీ నీళ్లు పోసేసి మూత పెట్టేసి ఒక 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టేసేయండి. ఇలా నానిన తర్వాత వీటిని మరొకసారి శుభ్రంగా కడిగేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మినపగుండ్లని గ్రైండ్ చేసుకుందాము. మినపగుండ్లని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. మీరు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, గ్రైండర్లో వేసుకుంటున్నా కూడా 2 వేరువేరుగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ మినపగుండ్లని బాగా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ జొన్నల్ని కూడా గ్రైండ్ చేసుకుందాము. ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. బరకగా అంటే మరీ ఇదిగోండి ఇలా కాకుండా ఇంకొంచెం సాఫ్ట్గా, అంటే కొంచెం రవ్వలాగా అనిపించాలన్నమాట. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని కూడా ఆ గిన్నెలోకి యాడ్ చేసేసేయండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మినపగుండ్లు, దాంట్లోకి వేసేసేయండి. మిగిలిన జొన్నలను కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సేమ్ అలాగే గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీరు గ్రైండర్లో వేసుకుంటుంటే చెప్పాను కదా, ముందు మినపగుండ్లని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఆ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ రెండింటిని కలిపేసి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి దీన్ని ఫర్మెంటేషన్కి వదిలేసేయండి. ఒక నైట్ మొత్తం వదిలేసేయండి. మనం ఇడ్లీ పిండి ఎలా అయితే పులుస్తుందో అలా మార్నింగ్ కల్లా ఇది పులిసిపోతుంది అనమాట. చూడండి, మార్నింగ్కి మరి బాగా ఎక్కువగా పులియదండి. యాక్చువల్లీ దీన్ని 24 అవర్స్ పెట్టాలంట బాగా పులియాలంటే. అయితే నేను మాత్రం ఒక నైట్ మాత్రమే ఇలా పులియబెట్టుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కలుపుకున్నానండి. మీకు నచ్చితే కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కలపట్లేదు. ఉప్పు యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి దీన్ని బాగా కలుపుకుందాము. మన ఇడ్లీ పిండి ఏ బ్యాటర్లో ఉంటుందో అలా. ఇదిగోండి, ఈ కన్సిస్టెంట్ అయితే బాగా ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొంచెం ఆయిల్ లేదా నెయ్యి అయినా పూసేసి ఈ పిండిని దీంట్లో ఇడ్లీలాగా వేసేసుకోండి. మనం రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే వండుకుంటామో అలాగే సేమ్ ప్రాసెస్లో వీటిని కూడా వండేసుకోవడమేనండి. స్టవ్ ఆన్ చేసేసి పాత్ర పెట్టేసి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఈ ప్లేట్స్ని పెట్టేసి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసేసుకోండి. ఈ జొన్న ఇడ్లీ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఏదో కష్టమేమో ఎలా చేయాలో అని అనుకుంటాం, కానీ చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట. ఇదిగోండి, ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి. ఇవి వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇవి వేడివేడిగా అయితే చాలా బాగుంటాయండి. చల్లారితే మాత్రం కొంచెం గట్టిగా అవుతాయి. సో ఎప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని ఏదైనా సరే పల్లీ చట్నీ లేకపోతే టమాటా చట్నీ, సాంబారు దేంతో అయినా సరే సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన జొన్న ఇడ్లీ రెడీ అయిపోయింది. సో మచ్.